హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా మీరు? ఏం లేదు గాయ్స్. సో జగదంబకైతే ఎంత టికెట్ అని చెప్పి అడిగాము ఆటో అంకుల్ని. 20 రూపీస్ ఏనమ్మా అన్నారు. నేను అనుకున్నాను రేట్ పెరుగుతుందేమో అనేసి అనుకున్నాను, బట్ లేదు, ముందు నుంచి 20ఏ. ఓకే కదా అని చెప్పి మేమైతే జగదంబ అని చెప్పి ఆటో ఎక్కాము. తీరా వెళ్ళాక ట్రాఫిక్ ఉంటుందేమో అనుకొని ముందుగా 2 o'clockకే మేము స్టార్ట్ అయిపోయాము, బట్ ఏం ట్రాఫిక్ లేదు. సో మేము డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాము. సో అందుకే మెలోడీ థియేటర్ బ్యాక్ సైడ్ నుంచి వే నుంచి వెళ్ళిపోదామని చెప్పి సైడ్కి ఆగిపోయాము. జగదంబ వరకు కూడా మేము వెళ్ళలేదు, బట్ 20 రూపీస్ ఇచ్చేయాలి కదా బేరం ఆడిన తర్వాత. సో 20 రూపీస్ అనేది నేను ఇచ్చేసాను. సో మేమిద్దరం అలా కలుసుకొని వెళ్తున్నాము. సో మేము మూవీ చూస్తానని చెప్పి మా ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. చాలులే ఇంకా నడు, షాపింగ్కి టైం అయిపోతుంది ఇప్పటికే, ఇంకా బోల్ షాప్ చేయాలని చెప్పేసి డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. సో పక్కనే డీమార్ట్ అనమాట. సో అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక వచ్చేసాం డీమార్ట్కి. ఒకసారి చూడండి. సో ఇదే డీమార్ట్. సో జగదంబ దగ్గరలో ఉన్న డీమార్ట్ ఇది. సో మాకు కొంచెం దగ్గరే 20 రూపీస్ ఛార్జ్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. సో అందుకనే ఛార్జ్ అమౌంట్తో కూడా నేను చెప్పాను. సో బయట వచ్చేసి పాప్కార్న్, ఐస్ క్రీమ్స్ ఇవి అమ్ముతారనమాట. సో మనం లోపల షాపింగ్ అయిపోయిన తర్వాత వచ్చి కొనుక్కోవచ్చు. సో బాగుంటుంది, అక్కడైతే టేస్ట్గా ఉంటుంది. సో స్టెప్స్ వేస్తుంది మా ఫ్రెండ్ అయితే. సో లోపలికి వెళ్ళే ముందు అక్కడ మన క్యారీ బ్యాగ్స్ ఏమైనా ఉంటే అక్కడ ఇచ్చేసి టోకెన్స్ తీసుకోవాలి. సో హెవీగా మనం ఏమైనా తీసుకోవాలనుకుంటే వెహికల్స్ అవి ఉన్నాయి కదా బండ్స్, అవి తీసుకుని లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళే ముందు చెకింగ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం నేనైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. సో సడన్గా ఉన్న పలంగా డీమార్ట్కి ఎందుకు వెళ్ళామని డౌట్ మీకు రావచ్చు. మా ఫ్రెండ్ చెప్పింది నాకు కాల్ చేసి, డీమార్ట్కి నిన్న వెళ్ళాను నేను, ఆఫర్స్ పెట్టారు, చాలా బాగుంది, వెళ్ళు ఒకసారి అని చెప్పింది. ఓకే అని చెప్పి వెళ్ళాను. ఆఫర్స్ అయితే బాగా పెట్టారు. సో ఇది వచ్చేసి రాగి అనమాట. సో చాలా వరకు మనం రాగి జావా అవి అంబలి అవి తాగుతూ ఉంటాం కదా. సో అలా అని చెప్పి మా ఫ్రెండ్ ఇది క్వాలిటీ లేనట్టుంది అన్నది. ఓకే అని చెప్పి లైట్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఫ్లోర్లో అన్నీ చూసాక సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను. లెగ్గింగ్స్ అండ్ టాప్స్, ప్లాజాస్ అవి చూద్దామని చెప్పేసి. యాక్చువల్లీ నేను ప్రతిసారి కూడా ఎప్పుడు తీసుకున్నా లెగ్గింగ్స్ నేను డీమార్ట్లోనే తీసుకుంటాను, ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది. నాకైతే లెగ్గింగ్స్ అండ్ తీసుకున్నా సరే, ప్లాజాస్ తీసుకున్న 1.5 year వరకు నాకు యూస్ఫుల్ అవుతుంది. సో అందుకే నేను డీమార్ట్లో తీసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. సో ప్లాజాస్ అనేది నైట్ టైం టీషర్ట్స్ వేసుకుంటారు కదా వాళ్ళకైతే యూజ్ అవుతుంది అవి. సో ఇది వచ్చేసి టాప్స్ మీద ప్లాజాస్ అనమాట. సో కలర్స్వి, మోడల్స్, డిజైన్స్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ 299 పడింది ఒక పీస్ వచ్చేసి. సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది, నేను తీసుకున్నాను. సో ఇది కూడా ప్లాజా టైపే. సో అన్నీ చూసాక జెంట్స్ కూడా ఒకసారి చూద్దామని చెప్పి జెంట్స్ కటింగ్స్ దగ్గరికి వెళ్ళాము. సో ఒక షర్ట్స్, టీ షర్ట్స్ అండ్ అన్నీ బాగున్నాయి అన్నమాట. సో రీజనబుల్. ఇది కూడా ఓన్లీ 1 షర్ట్ వచ్చేసి 299 ఉంది, 199 కూడా ఉంది. యాక్చువల్లీ కుర్తాస్ కూడా నేను తీసుకున్నాను, బట్ మీషోలో తీసుకున్నాను మా హస్బెండ్కి. సో రీజనబుల్ కాస్ట్ ఉంది మీషోలో, ఇక్కడైతే ఎక్కువే వేశారు. సో తీరా వచ్చేసరికి స్పెట్స్ బాగున్నాయి కదా అని చెప్పి ఒక స్పెట్స్ పెట్టి స్టిల్ ఇస్తున్నాను. బాగుంది కదా, మీకు నచ్చితే కామెంట్ చేయండి, లేకపోతే లేదు. చిన్నపిల్ల స్పెట్స్ కూడా ఉన్నాయి అక్కడ, చాలా బాగున్నాయి. సో డీమార్ట్లో మనకి కావాల్సినవన్నీ ఉంటాయి, మన ఇంటికి సంబంధించినవన్నీ ఉంటాయి. మ్యాట్స్ అండ్ చీపులు, బ్యాగ్స్ అండ్ కిప్స్ అండ్ వాటర్ బాటిల్స్ అండ్ లైటింగ్స్, ఇవి టవల్స్, బెడ్షీట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. సో నేనైతే మొత్తానికి 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాను చూద్దామని చెప్పేసి. సో 26 రూపీస్, 20 రూపీస్ ఇవన్నీ ఈచ్ వన్ కర్చీప్తో సహా అన్నీ బాగున్నాయి. సో నేను బెడ్షీట్స్ పట్టుకున్నాను కదా, జస్ట్ 499 రూపీసే ఉంది. చాలా బాగుంది, స్మూత్గా. సో నాకైతే బాగా నచ్చింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు మా హస్బెండ్తో వచ్చేటప్పుడు అవన్నీ షాపింగ్ చేస్తాను, తీసుకున్నాను, బట్ మీకు చూపిద్దామని వీడియో అనేది తీస్తున్నాను. పూజ సామగ్రికి దీపాలు బాగుంటుంది దేవుడి మూలకి. సో మొత్తానికైతే నేను డీమార్ట్ అంతా అక్కడక్కడ కవర్ చేశాను. సో మీకు చూపిద్దామని చెప్పి వీడియో అనేది తీసుకున్నాను. సో చాలామందికి తెలియదు కదా డీమార్ట్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయా, ఇన్ని అమ్ముతారా అనేసి. సో రీజనబుల్ కాస్ట్ కూడా ఉంది. జిఎస్టీ ఆల్మోస్ట్ 30% వేస్తున్నారు. సో 30+ అండ్ 50% వేస్తున్నారు, లేదని చెప్పను. సో మేమైతే లిఫ్ట్లో ఆడుతూ పైకి వెళ్ళాము. సో ఇదైతే డస్ట్బిన్ అనమాట. సో క్వాలిటీగా ఉంది, బట్ 399 రూపీస్ అంటే ఎక్కువే అని అనిపించింది. మన మిడిల్ క్లాస్కి 399 రూపీస్ అంటే డస్ట్బిన్ అంటే ఎక్కువే కదా. సో అందుకని చెప్పి నేను తీసుకోలేదు. జస్ట్ డస్ట్బిన్ ఎందుకు అంత అమౌంట్ వేసి తీసుకోవడం అని చెప్పేసి. ఈ డబ్బాలు వచ్చేసి పోపు సామాన్లకి వాటికి పనికొస్తాయి అన్నమాట. సో జస్ట్ ఓన్లీ 80 రూపీస్, 90 రూపీస్, 89 రూపీస్ అలా పడిందనమాట. ఇవి వచ్చేసి మొత్తానికి ఇవైతే బాస్కెట్స్ ఇవన్నీ బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి, బాగున్నాయి కూడా.
సో మనకి అవి అనవసరం కదా, ఎందుకు యూజ్ అవ్వలేదు అని చెప్పి నేను ఈ వాటర్ బాటిల్ అయితే చాలా బాగుంది. న్యూ బాటిల్ అంట, కొత్తగా దిగిందంట, బాగుంది. బట్ ఇంతకుముందు నేను చూశాను, బట్ వీళ్ళు అంటున్నారు న్యూ బాటిల్ అనేసి. ఓకే కదా అని ఓపెన్ చేసి చూశాను, సూపర్గా ఉంది. సో ఇక్కడికి వచ్చేసి బాటిల్స్ అండ్ హెయిర్ కిప్స్ అండ్ బట్టలు పెట్టే కిప్స్, క్యారీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో లిఫ్ట్లో అయితే మా ఫ్రెండ్ నేను ఆడుకుంటున్నాం, పైకి కిందకి లిఫ్ట్లో ఆడుతున్నాం చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. సో టోటల్ అన్నీ తీసుకున్నాక మరి బిల్లింగ్ వేయాలి కదా, సో లైన్లో నించున్నాను. కౌంటర్ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. సో 4 కౌంటర్స్ ఉన్నాయి. సారీ 6 కౌంటర్స్కి 4 కౌంటర్సే రన్ అవుతుంది. 2 కౌంటర్స్ అంట క్లోజ్ అంట. సో అందుకనే నేను యాక్చువల్లీ అక్కడ నించున్నాను, కౌంటర్ క్లోజ్ అమ్మని చెప్పారు. మళ్ళీ లైన్లోకి వెళ్ళి నించున్నాను. ఓకే కదా అని చెప్పి ఎంతసేపు నించుంటామని నా ఫ్రెండ్కి ఉన్న అన్నయ్యని రిక్వెస్ట్ చేశాను. అన్నయ్య కొంచెం నాకు టైం అవుతుంది, నేను షాపింగ్ ఎక్కువ చేయాలి ప్లీజ్ అని అంటే నాకు కొంచెం హెల్ప్ చేశాడు అన్నయ్య. సో నేను లాస్ట్కి ఇంకా తీసుకున్నాను ఐటమ్స్, ఇంకా బిల్ చేసి అమౌంట్ కూడా నేను తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జగదంబకి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో జగదంబ వెళ్ళాక ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కడ లేనివి కూడా స్టాక్ అంతా ఇక్కడ ఉంటుంది, స్టాక్ అనేది. సో టాప్స్ కానీ, లెగిన్స్ కానీ, మోడల్స్ టాప్స్ కానీ, స్పెట్స్ కానీ, ఇయర్ రింగ్స్ అండ్ కలర్స్, హెయిర్ కలర్స్ అండ్ కిప్స్ అన్నీ ఉంటాయి. మా ఫ్రెండ్ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ తీసుకుంటానే అని చెప్పేసి తను సెలెక్ట్ చేసుకుంటుంది. ఇయర్ రింగ్స్ అని మీద జీన్స్ మీదకి వాటికి బాగుంటాయి కదా అని చెప్పి చూస్తుంది. సో మనకి గోల్డ్ ఉన్నా సరే వాటి మీదకి ఇంట్రెస్ట్ వెళ్ళదు కదా, గోల్డ్స్ మీదకి ఇంట్రెస్ట్ వెళ్తుంది మన లేడీస్కి. ఎవరికైనా సరే గెస్ట్ చేయండి మీరు, ఈ యూత్లో ఉన్న వాళ్ళైతే గోల్డ్ అనేది అంతగా లైక్ చేయరు. సో ఇక్కడికి వచ్చేసి మనకి కిప్స్, బ్యాండ్స్, స్టిక్కరింగ్స్, సైడ్ కిప్స్, ఫ్లవర్స్ అన్నీ న్యూ మోడల్స్వి అన్నీ కూడా రీజనబుల్గా దిగింది. 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్, 100 బిలోస్లోకే ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి స్కార్ఫ్లు, చున్నీలు అమ్ముతున్నారు. సో వాచెస్ చూస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. సో మనం పెద్ద పెద్ద షాప్స్లోకి వెళ్ళి వాచెస్ కొనుక్కోలేము కదా బ్రాండెడ్స్. సో మన బడ్జెట్ ఎంతెంతో అంతలోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో మా ఫ్రెండ్ వచ్చేసి వాచ్ బాగుంది తీసుకుంటాను అన్నది. తీసుకోవే నీకన్నా ఎవరెక్కువ అన్నాను, అంతే తను నవ్వుతూ ఇంకా తీసుకుంటుంది బాగుంది అనేసి. అయితే తీసుకున్నాక ఇంకా వచ్చేసరికి ఇవన్నీ టాప్స్ చూసారు ఎన్ని టాప్స్ ఉన్నాయో. వైజాగ్లో బట్టలే కరువు లేదండి, చాలా అంటే చాలా ఉంటుంది వైజాగ్ జగదంబ. సో మీరందరూ కంపల్సరీ వచ్చి కొనుక్కోవచ్చు. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ షాపింగ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కాదు అనట్లేదు. బట్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ ప్లేస్ బెటర్ అని నా ఉద్దేశం. సో మీకు రిచ్గా కావాలి అనుకుంటే మీరు కూడా తీసుకోవచ్చు. ఏంటి మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి లెగ్గింగ్స్ డిమార్ట్లో తీసుకొని టాప్స్ ఇక్కడ చూస్తున్నావు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నా బడ్జెట్ అంతేనండి. నేను లెగ్గింగ్స్ అనేది కొంచెం క్వాలిటీగా ఉంటాయి డిమార్ట్లోని, సో అందుకే నేను అక్కడ తీసుకుంటాను. నాతో పాటు నా ఫ్రెండ్ని కూడా తీసుకున్నాము. సో టాప్స్ ఇక్కడ ఎందుకు తీసుకుంటామంటే మనం టాప్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి, సో అది ఎక్కువ యూజ్ చేసినా సరే క్వాలిటీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది కాబట్టి టాప్స్ అనేవి నేను బయట సెట్ చేస్తాను. సో ఏంటనుకుంటున్నారా, మనం టాప్స్ అప్పుడప్పుడే వేసుకుంటాము. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అకేషన్స్ ఉన్నప్పుడు అలా టాప్స్ వేసుకుంటాము. సో లెగ్గింగ్స్ అలా కాదు కదండి, ఏ టాప్స్ తీసుకున్నా సరే లెగ్గింగ్స్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి, సో ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి క్వాలిటీవి తీసుకోవాలి. సో ఎస్విఎల్ షాప్కి ఎందుకు వెళ్తున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్, ఏం లేదు గైస్, నేను మీషోలో శారీ తీసుకున్నాను. సో శారీకి బ్లౌజ్ పీస్ అనేది కొంచెం షార్ట్ ఇచ్చాడు సో మీషోలు. సో అందుకనే నేను ఏం చేశానంటే ఇంకో బ్లౌజ్ పీస్ సేమ్ పీస్ తీసుకుందామని చెప్పి మ్యాచింగ్ షాప్ ఎక్కడ అని చెప్తే ఎస్విఎల్లో ఉంటుందని చెప్పారు కొందరైతే. ఓకే కదా అని చెప్పి మొబైల్లో వాళ్ళకి చూపిస్తున్నాను. ఇది నెట్ వచ్చింది, నాకు జిగ్జాట్ కావాలంటే ఓకే మేడం పైకి వెళ్ళండి అన్నారు. సర్లే అని చెప్పేసి నేను పైకి వెళ్ళాను. సో షాప్ అయితే చిన్నదే కానీ కొంచెం బెటరే, పర్వాలేదు, ఆల్మోస్ట్ అన్నీ ఉంది. నాకు కావాల్సింది తప్ప అన్నీ ఉందన్నమాట. సో మళ్ళీ అప్సెట్ అయిపోయాను నేనైతే అక్కడ. సో అంతా చూపించారు వాళ్ళు, బట్ నాకైతే కరెక్ట్ అనిపించలేదు. సో ఓకేలే అని చెప్పి మళ్ళీ రిటర్న్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ ఏ షాప్కి వెళ్ళాలి, ఎక్కడ ఉంటుందని వాళ్ళని అడిగాను. సో ఈ పక్కనే అక్బర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. ఓకే కదా అని వెళ్ళాము. చూసారా రోడ్డు పాయింట్ మీద ఓన్లీ 50 రూపీసేనండి ఆ చున్నీస్. అవి కూడా జగదంబ దగ్గర కుమార్ షాప్ పక్కనే ఉంటుంది, చాలా బాగుంటాయి ఆ చున్నీస్ కూడా. నేను ఆల్రెడీ యూజ్ చేశాను, 50 రూపాయలే ఉంటాయి అవి.
సో నేను తీసుకున్నాను కూడా. సో డ్రెస్ వేసుకుంటాను కదా, నేను షార్ట్ వీడియోలో మేము పోస్ట్ చేస్తాను. సో ఈ అక్బర్ షాప్లోకి వెళ్ళాము. ఇది కూడా మ్యాచింగ్ సెంటర్ షాపే అంట. ఓకే, ఒకసారి ఇక్కడ అడుగుదామని చెప్పేసి పుష్ చేస్తూ లోపలికి వెళ్ళాను నేనైతే. సో తీరా వెళ్ళాక అంకుల్ని అడిగాను, ఇక్కడ నాకు బ్లౌజ్ పీసెస్ కావాలి జిగ్జాట్లో అని అంటే, రామ్మ పైన ఉంటాయి వెళ్ళండి అన్నారు. ఓకే నేను వెళ్తానని చెప్పేసి మా ఫ్రెండ్ చూసారా స్టెప్స్ ఎలా ఎక్కేస్తుందో. సో తిరుపతి కొండలా ఉంది స్టెప్ అయితే, నాకు చాలా ఎత్తుగా ఉంది. ఓకే అని చెప్పేసి పైకి వెళ్ళాం లాస్ట్కి. సో అంకుల్ అయితే మొత్తం చూపించారు కానీ నాకు కావాల్సింది అయితే అక్కడ కూడా దొరకలేదు. ఓకే అని చెప్పి సౌత్ ఇండియాకి కూడా వెళ్ళాము. సౌత్ ఇండియాలోకి వెళ్ళేసరికి ఇంకా చాలా డల్ అయిపోయాను, ఎందుకంటే 1 పీస్ అయితే ఇవ్వరంట, 10 పీసెస్ ఇస్తారంట. 10 పీస్ నేనేం చేసుకోలేక ఇక్కడ దగ్గరైనా ఏమైనా షాప్స్ ఉంటే చెప్పమంటే చెప్పారు. సో ఇది ఫుట్వేర్ మీద పెట్టే అమ్ముతారనమాట ఇవన్నీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం. సో రీజనబుల్గా ఉంటుంది. సో ఎవరైనా సరే జగదంబ వచ్చినప్పుడు ప్రతిదీ చూడాలి తీసుకోవాలని అనుకుంటారు కదా. సో వాళ్ళకి సింపుల్గా ఉంటుందని, యూస్ఫుల్ అవుతుందని చెప్పి వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను. సో మా ఫ్రెండ్ ఇంకెక్కడ దొరికేటట్లేదు వెళ్ళిపోవచ్చు పదా అని అంటుంది. సరే ముందుకెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్ళాను. సో పక్కన ఒక షాప్ ఉంటే అందులోకి కూడా వెళ్ళాను, అక్కడ కూడా లేదంట, శ్రీ గాయత్రి స్టోర్. సో అలా కొంచెం ఫ్రంట్కి వస్తుంటే ఆఫర్ ఎనీ 100 రూపీస్ అండ్ 110 నుంచి 250 వరకు ఉంది అనేసి అన్నారు ఇక్కడ. ఓకే కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళాము ఇద్దరిమి కూడా. సో తీసుకుందాం ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి అన్నయ్యని అడిగితే, ఫిక్స్డ్ రేట్ అమ్మ, రేట్ మారదు ఇంకా అన్నాడు. అన్నయ్య వీడియో తీసుకొచ్చంట, ఓకే అమ్మ తీసుకో అన్నాడు. ఓకే కదా అని చెప్పేసి మొత్తం ఇంకా మనం తీసుకోమంటే ఇంకా తీసుకోక నాగుతామా చెప్పండి ఏదైనా, పైగా అది వీడియో. ఓకే కదా అని చెప్పేసి తీసుకున్నాను నేనైతే. చూసారా బ్యాండ్స్, కిప్స్, ఇవి ఓన్లీ 10 రూపీసే ఈ లైన్ అంతా. అటు సైడ్ లైన్ ఉన్నాయి 20 రూపీస్, అటు సైడ్ ఉన్నాయి 250 రూపీస్ అలా ఉంటుంది అనమాట. సో కిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ, హెయిర్కి రౌండ్గా చుట్టి ముడి కడతారు కదా, సో అందులో ఇవి పెడతారనమాట పైకి. సో మా ఫ్రెండ్ డీటెయిల్గా చెప్పింది చూసారా. సో నేను ఇంకోసారి చెప్పవే అని అంటే తను ఇంకోసారి కూడా చెప్పింది. సో ఇలా కిప్స్ ఇవన్నీ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగున్నాయి, రీజనబుల్ కాస్ట్. ఇప్పుడు 10 రూపీస్కి ఏమొస్తున్నాయి చెప్పండి మీరే. సో ఇలా స్టార్టింగ్ కాస్ట్ 10 రూపీస్ నుంచి 250 రూపీస్ వరకు అన్నీ పెట్టారు ఇక్కడైతే. నేనైతే చాలా వరకు చూసి తీసుకున్నాను. ఇంతకు ముందు కూడా ఈ షాప్కి నేను వచ్చేదాన్ని, బట్ నాకు తెలిసినట్టుగా చాలా వరకు తెలీదు. మా ఫ్రెండ్ నాకు ఈ షాప్కి తీసుకువచ్చిన వరకు నాకు తెలీదు. సో నాలా తెలియని వాళ్ళు కూడా ఉంటారేమో అని చెప్పి వాళ్ళ కోసం అయితే వీడియో తీయడం అయితే జరిగింది. సో నా వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళైతే కంపల్సరీ షాప్కి వెళ్ళండి. మీకు ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది. సో మీరు తీసుకోవచ్చు. 10 రూపీస్ నుంచి 250 రూపీస్ వరకు ఉన్నది. చాలా అంటే చాలా బాగున్నాయి, క్వాలిటీగా కూడా ఉన్నాయి. నేను యాక్చువల్లీ వాటర్ బౌల్స్ డీమార్ట్లో చూసాను, ఇక్కడ చూసాను, దానికి దీనికి డిఫరెంట్ ఉంది. బట్ మనం ఆ రిచ్ అంత కాదు కదా, సో మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి సో నేను రీజనబుల్ కాస్ట్లో అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ బుల్లి టెడ్డీ బేర్స్, చిన్ని టెడ్డీ బేర్స్ ఉన్నాయి చూసారా. నాకు టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం. నాలా మీకు కూడా టెడ్డీ బేర్స్ ఇష్టమైతే కామెంట్ చేయండి. సో ఈ టెడ్డీ బేర్స్ అయితే తీసుకొని కొంతసేపు ఆడుకున్నాను. మా ఫ్రెండ్ అయితే నువ్వు ఆడడానికి వచ్చావా, షాపింగ్కి వచ్చావా అని దెబ్బలాడింది. మళ్ళీ తీసుకుంది. సో మొత్తానికైతే నేను మొత్తం కవర్ చేశాను వీడియో అంతా. సో ఇక్కడ స్పూన్స్ ఇవన్నీ చూసారా, చూడండి మా ఫ్రెండ్ అది షింక్ క్లీనింగ్ అనమాట. సో అది బాస్కెట్ క్లీన్ చేసేస్తుంది దాంతో. నేను చెప్తున్నాను అప్పటికి కూడా, సో అయినా తను పట్టించుకోవట్లేదు, నవ్వుతుంది. సో ఈ స్పూన్స్ ఇవన్నీ కూడా ఓన్లీ 20 రూపీస్. ఈ బాటిల్స్ ఇవి వచ్చేసి ఒకటి 120, 130, 150, 180 ఒక్కొక్కటి, అంటే క్వాలిటీ బట్టి కాదు, దాని మీద ఉన్న రేట్స్ వాళ్ళు ముందే వేశారు. 130 అలానే వేశారు, అంటే క్వాలిటీ బట్టి కాదు, బాటిల్స్ హైట్స్ షార్ట్స్ అవే ఉంటాయి కదా, సో దాన్ని బట్టి వేశారు. సో ప్లేట్స్ అన్నీ ఉన్నాయి, స్టిక్స్, స్టాండింగ్ కూడా ఉంటుంది. సో చూడండి బకెట్స్ అన్నీ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఫ్లవర్స్ పెట్టుకునేది. సో నేను ఆల్మోస్ట్ అన్నీ కూడా తీసుకుందామని అనుకున్నాను, కానీ నాకు అవసరం ఎంతవరకు ఉందో అంతవరకే నేను తీసుకున్నాను. ఇది చూడండి డ్రెస్సింగ్ స్టాండ్స్ అన్నీ కూడా ఉంటాయి. నాకైతే బాగా నచ్చిందనమాట. సో రీజనబుల్ కాస్ట్కి అమౌంట్కి రావడం చాలా తక్కువ కదా, ఇప్పుడులే ఎక్కడ వస్తున్నాయి చెప్పండి. చాలా వరకు నా 10 రూపీస్కి ఏమొస్తుంది కదా. సో అందుకని చెప్పి మా ఫ్రెండ్ నీకు ఒక షాప్ చూపిస్తాను రా అని చెప్పి తీసుకెళ్ళింది. ఓకే అని చెప్పేసి వెళ్తే తీరా చూసాక ఇవన్నీ కూడా నేను చూడగానే షాక్ అయిపోయాను. ఇలాంటి షాప్స్ కూడా ఉంటాయా అని చెప్పి. నేను అయితే నాకు తెలియదు కదా,
తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా నాలాగా, వాళ్ళకి చూపిద్దామని చెప్పి చూపించాను. నేను ఇది యాక్చువల్లీ హాట్ వీట్ వాటర్ వేసుకునేదేమో అనుకున్నాను, బట్ కాదంట. సో దాని మీద పెద్ద సైజ్ కూడా ఉంది. ఇదైతే 150, అదైతే 299 అని చెప్పాడు అన్నయ్య అయితే. బయట 250 అని బోర్డు అయితే 299 అన్నావు ఏంటన్నయ్య అంటే, మేము తగ్గిస్తాం కదరా అందులో అనేసి అన్నారు. సో మ్యాట్రెస్ కూడా తీసుకుందాం అనుకున్నాను, బట్ నా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి నేను తీసుకోలేదు. సో మీరు కనుక రావాలనుకుంటే కనుక ఇది మనకి మార్కెట్ దగ్గరలో ఉంది షాపు. సో వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంది. అన్నీ కూడా ఉన్నాయి, రీజనబుల్ కాస్ట్ ఉంది. నేను కొన్ని తీసుకున్నాను, మా ఫ్రెండ్ దగ్గర కొన్ని ఉన్నాయి. సో అన్నీ చూశాను. సో పక్కనే మళ్ళీ ఇంకా 10 రూపీస్ షాప్ అంట, అలాగ 2-3 షాప్స్ అయితే ఉన్నాయి. సో నేను అడుగుతున్నాను వాళ్ళకి, సో ఈ షాప్లో ఏంటి ఎవరు కస్టమర్స్ లేరని అనుకుంటున్నారా? ఒక్క దగ్గరే 2-3 షాప్స్ ఉంటే ఎలా వెళ్తారు చెప్పండి. సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళాము. సో అమ్మ బొగ్గులపై తీసుకోమన్నది కదా అని చెప్పి గుర్తొచ్చి మళ్ళీ ప్రదక్షిణలాగా చుట్టూ మార్కెట్ చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చాము. సో బ్యారక్స్కి వెళ్ళే రోడ్డు, సో ఆపోజిట్లో అనమాట, కొంచెం ముందుకి. సో బొగ్గులపై తీసుకురమ్మంది అమ్మ అని చెప్పి నేను మర్చిపోయాను, యాక్చువల్లీ వెళ్ళిపోతున్నాను. సో మా ఫ్రెండ్ గుర్తు చేసింది, మీ అమ్మ బొగ్గులపై కొన్నామన్నది కదా, మర్చిపోయేంటి అని. అవును కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళాను. సో తీసుకున్నాను. సో ఇదంతా అడిగితే 250 నుంచి ఉన్నదమ్మా, 600 వరకు అన్నారు. లేదు నాకు మంచిగా చూపించండి అనేసి అంటే, మా హస్బెండ్ పిలుస్తానని చెప్పి అక్క అన్నది. సో అంకుల్ అయితే వచ్చారు. సో నీకేం కావాలో చెప్పామంటే ఈ పీస్ అని చెప్పి చూపిస్తుంది అక్క అయితే. సో నాకు ఇది కావాలి చూపించండి అంకుల్ అని అంటే, కొలతలు తీస్తున్నారు అతను. ఎందుకు కొలతలు తీస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. సో ఎందుకు అంకుల్ అంటే 9.10, 10.9 అలా 11.1 అలా ఉన్న వాటి వంట రేట్ ఉంటుందంట. 250 నుంచి 600 వరకు ఉంటుందంట. వాళ్ళు తీసేది అది 350, ఇది 400, 600 అంట. నీకేం కావాలి అని అడిగితే, నేను ఫస్ట్ తీసింది అడిగితే వాళ్ళు ఇవ్వను అనేసారు. సర్లే అని చెప్పేసి వేరే షాప్కి వెళ్దామని చెప్పి, నువ్వు ఏ షాప్కి వెళ్ళినా ఇంతే కొలతలమ్మ, ఇలాగే ఇస్తారు అన్నారు. లేదు లేదు నేను ముందు షాప్లో చూశాను, ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ అక్కడ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను బ్యాక్ నడుచుకుంటూ. ఆ రోజు అయితే నాకు ఎంత ఇదిగా అనిపించిందంటే అంత ఇదిగా అనిపించింది. మా ఫ్రెండ్ని అయితే మెచ్చుకోవాలి, అస్సలు అలసిపోలేదు, చిరాకు పడలేదు. వీడియో అయితే తీస్తూనే ఉంది నాకైతే. సో నేను అమ్మ అడిగింది కదా, ఒకటి బొగ్గులపై కొనమని ఎప్పటి నుంచో అడుగుతుంది కదా, సరే ఇది కొందామని చెప్పేసి బొగ్గులపై అయితే కొనడానికైతే ఇంకా రెడీ అయిపోయాను. సో ఎంతైతే అంత అవరే అని చెప్పేసి చూపించమన్నాను. ఈ అంకుల్ అయితే బాగా చూపించారు. అది 600 అన్నారు. సో నేను 400కి అడిగాను. సో ఇచ్చేసారు. స్టార్టింగ్ అయితే నేను 350కి అడిగాను, అది ఇవ్వనని చెప్పేశారు. సో ఇది ఇచ్చేయండి అంకుల్ 400 కంటే, ఓకే అమ్మ అని చెప్పేసి ఇచ్చారు. దాని గొల్లెం ఏదో ఉంటుంది అనేసి అన్నాను. ఉంటుందమ్మా గొల్లెం, నేను ఇస్తాను వెయిట్ చేయి అన్నారు. సో చూడండి బాక్సెస్ కానీ అండ్ డిబ్బీలు కానీ, స్టీల్ డిబ్బీలు కానీ, అండ్ వంట సామాలు, పువ్వులు వేసుకున్నవి, జంతికలు వేసుకున్నవి అన్నీ కూడా ఉన్నాయి. చూడండి బుల్లి డిబ్బీ ఎంత బాగుందో బాక్స్. సో చిన్న డిబ్బీ కూడా ఉంది. కాస్ట్ ఎంత అంకుల్ డిబ్బీది అని అంటే 250 అనేసి అన్నారు. సో బాక్స్ అయితే బాగుంది, పడిపోతుందేమో నన్ను తిడతారని చాలా నెమ్మదిగా పెట్టాను. సో ఈ బాక్స్ వచ్చేసి 250 డిబ్బీ అనమాట. సో నాకు ఎందుకో వేస్ట్ అనిపించింది, అంత చిన్నది తక్కువ అని. ఇదైతే వండుకుంటారు కదండి, చాలా పెద్ద కుకింగ్స్ చేసుకుంటారు కదా ఇంటికి బంధువులు వస్తే, సో వాటికి యూస్ అవుతుంది. సో గొల్లెం తీసుకొచ్చారు బొగ్గుల పొయ్యిది. సో అది పెట్టారు చూసారా. సో అలా ఉంటుందన్నమాట. సో నాకు కూడా తెలీదు. సో అంకులే చెప్పారు దీనికి గొల్లెం ఉంటుంది, తీసుకొచ్చి పెడతానమ్మా అనేసి. ఇంకా ప్యాక్ చేస్తారు కవర్లోని. సో నేనైతే తీసుకున్నాను. అంకుల్ షాప్ పేరేంటి చెప్పండి అన్నాను. శ్రీ విజయదుర్గ షాప్ అమ్మ అన్నారు. సో ఇక్కడైతే రీజనబుల్గా ఉంది కాస్ట్ అయితే. వీళ్ళు బయట నుండి ప్రోడక్ట్ తెచ్చుకున్నా సరే వీళ్ళు కూడా బయటకు పంపిస్తారంట. సో మా షాపింగ్ అయితే అయిపోయింది గాయస్. 6 o'clock వచ్చాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్.